హాయ్, నాగలక్ష్మినండి. బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఇవాళ రెసిపీ కాదు, ఇవాళ ఏంటంటే ఇది కదా, పోలీస్ వర్గం కదా, దాని గురించి ఆ వీడియో పెడతాను, దీపాల వీడియో పెడతాను. దాని గురించి కథ చెబుతాను. కొంచెం చిన్న కథే వినండి. మీ అందరికీ తెలుసు, నాకు వచ్చిన కథ నేను చెప్తాను. చాకలి కుటుంబంలో 5గురు కొడుకులు ఉండేవాళ్ళు. ఒక తల్లిదండ్రికి 5గురు కొడుకులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారు, పెళ్లి చేశారు, పిల్లలకి పెళ్లి చేశారు. 5వ కోడలు కాస్త లేనిది, అమాయకురాలు. సరే, కార్తీక మాసం వస్తూ ఉంటుంది, ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది. అయితే ఒక కార్తీక మాసంలో వాళ్ళందరూ నదికి వెళ్ళిపోయి స్నానాలు చేసి దీపాలు పెట్టుకుని పూజలు చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. అయితే ఈమె ఏం చేసేది, ఈమెనొద్దు, నువ్వు ఇంట్లో పని చూసుకో, నువ్వేమి దీపాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఈ కోడలు ఏం చేసేది, మెదలకుండా స్నానం చేసేసి తులసమ్మ దగ్గర ప్రమిదలో నూనె వేసి, నూనె కూడా కాదు, వెన్నపూస చిలికిన ఇది ఉంటుంది కదా, కవ్వానికి ఉన్న నెయ్యి, వెన్న తీసి అందులో వేసి దీపం పెట్టేది. ప్రతిరోజు దీపం పెట్టేది. దీపం పెట్టి ఏం చేసేది, మళ్ళీ వాళ్ళు వస్తే చూస్తారు కదా, మూసేసే, కొండతో మూసేసేది. ఆ కొండ పెట్టేసేది, వాళ్ళకి తెలిసేది కాదు. ఇలా నెల రోజులు చేసింది. చేసేసరికి లాస్ట్ కార్తీక మాసం లాస్ట్ రోజు వచ్చేసింది. పోలీస్ స్వర్గానికి పంపించాలి, వచ్చేసింది. ఆ రోజు కూడా వాళ్ళు తీసుకెళ్ళలేదు. అప్పుడు ఏం చేసింది, ఒక బేసిన్ కాదు, ఒక బాణలు ఉంటాయి, ఇట్లా బాణలు ఉంటాయి వెడల్పుగా, ఆ బాణలో నీళ్లు పోసేసి ఈ దీపాలు ఏం చేసింది, దాంట్లో వదిలేసింది. మన చివరి కథ అదే, దీపాలు నీళ్ళల్లో వదలడం. వదిలి ఇలా నెమ్మదిగా ఇలా తొయ్యాలి, 2-3 సార్లు ఇట్లా తొయ్యాలి. తోస్తే కార్తీక దీపం అయిపోతుంది. కార్తీక దామోదరాయ నమః అంటే ఇంకా కార్తీక దామోదరుడికి చెందుతుంది. తెల్లారుజామునే పెడతాం కదా మనం, 6 పెట్టేస్తాం, 6 పెట్టేసేయాలి. ఇదండి చిన్న కథ. అయితే ఇదంతా చూశారు ఈ విష్ణు భక్తులు. ఏం చేశారు, భటులు చూసి, స్వామి ఆ అమ్మాయి అంత పూజ చేస్తోంది, మనం ఏం చేయలేమా అని అడిగితే, ఎందుకు చేయలేము, అటువంటి వాళ్ళకే మనం ఉన్నది అని పైనుంచి దూతల్ని విమానం పంపించాడు. దూతలతో విమానం పంపించాడు. ఆ విమానంలో డైరెక్ట్గా ఈవిని ఎక్కించుకుపోయాడు స్వర్గానికి. ఎక్కించుకుపోతే వాళ్ళు ఉన్నారు, ఎవరు, అత్త కోడళ్ళు, మిగతా కోడళ్ళు ఉన్నారు కదా. అమ్మో ఇది వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అని దాని కాళ్ళు పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే అప్పుడు విష్ణు భటులు అన్నారు, మీకు అర్హత లేదు, మీకు అటువంటి అర్హత లేదు అని అడవిలోకి వెళ్ళాక వాళ్ళ చేతులు నరికేశారు. మీరు అడవిలోనే చావాలి అని చేతులు నరికేశారు. అందరు కింద పడిపోయారు. ఈవిడేమో స్వర్గంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ది, ఒక్క నిమిషం, వైకుంఠానికి పోలిపాడ్యంతోనే కార్తీక మాసం వ్రతం పూర్తయిపోతుంది. అది అందరూ అలా చేస్తే స్వర్గానికి వెడతారు అని నానుడి. మనము చేద్దాము, మనం వెడతామో లేదో తర్వాత సంగతి. నమస్తే అందరికీ, బాయ్. ఇలా అరేంజ్ చేశాను, ఇది చూపిస్తాను, తర్వాత దీపాలు చూపిస్తాను.
ఇవే 33 ఒత్తులు, అంటే ఒక్కొక్క దాంట్లో 3 వేసాను. ఇవి ఈ అరిటాకుల్లో చూడండి, అరిటాకుల్లో కూడా, అరటి దొప్పల్లో కూడా దీపాలు పెట్టాను. 365 ఒత్తులు కూడా వెలిగిస్తాను. ఇవి కొబ్బరి చెప్ప అన్నమాట. ఎడుగు కొబ్బరి చెప్ప. అన్నిటికీ బొట్లు పెట్టి అరేంజ్ చేశాను. ఇప్పుడే నేను చూపిస్తాను, తర్వాత దీపాలు వెలిగించాక చూపిస్తాను. బాగానే పెట్టావే. పెసరపప్పు, చలిమిడి, పానకం. పోనీ స్వర్గానికి పంపించేసాం. బొందితో తీసుకెళ్ళిపోయారు. అందరూ పోతేనేమో ప్రాణం ఇక్కడే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మని తీసుకెళ్ళిపోతారు. అది కానీ శరీరాన్ని తగలబెట్టడాలు, పాతి పెట్టడాలు ఏమి ఉండవు. అలా బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఓం నమః శివాయ.